బాబా వంగా జోస్యం, నోస్ట్రాడామస్ భవిష్యవాణి రెండు కూడా రానున్న ఏడాదికి తీసుకుని ఇంచుమించుగా ఒకేలా ఉన్నాయా? ఇప్పుడు వీరిద్దరి భవిష్యవాణిని తీసుకుని ప్రపంచవ్యాప్తంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయా? ఇద్దరు చెప్పిన ప్రకారం 2026లో మూడో ప్రపంచ యుద్ధం ఖాయమా? అన్ని అగ్రరాజ్యాలు ఈ యుద్ధంలో పాల్గొనడంతో అపారమైన డబ్బు, ప్రాణ నష్టం జరుగుతుందా? నదులు, సరస్సులతో ప్రపంచంలోని అందమైన ఓ నగరంలో అనూహ్యంగా రక్తం పారుతోందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఓవైపు గత కొన్నేళ్ల నుంచి వాస్తవ రూపం దాల్చుతున్న బాబా వంగా భవిష్యవాణి, మరోవైపు 2026ను తీసుకుని మైఖేల్ నోస్ట్రాడామస్ చెప్పిన జోస్యం రెండు కూడా రానున్న ఏడాది ఘోరాలు తప్పవనే బల్లగుద్ది చెబుతున్నాయి. ఇక తాజాగా 2026 గురించి నోస్ట్రాడామస్ చెప్పిన భయంకరమైన అంచనాలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఇంతకీ భూమిపై స్వర్గం లాంటి నగరంలో రక్తపు టేరులు పారుతున్నట్లుగా నోస్ట్రాడామస్ తన జోస్యం పేర్కొనడంతో ఆ నగరం ఏంటి? నోస్ట్రాడామస్ ప్రకారంగా మూడో ప్రపంచ యుద్ధం ఎన్ని నెలల పాటు కొనసాగనుంది? లెట్స్ వాచ్. తాజాగా కొత్త ఏడాదికి సంబంధించి ప్రముఖ జ్యోతిష్యుడు మైఖేల్ నోస్ట్రాడామస్ భవిష్యవాణి 2026 గురించి నోస్ట్రాడామస్ చెప్పిన భయంకరమైన అంచనాలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. అంతేకాదు, ఆయన లెస్ ప్రొఫెసీస్ పుస్తకంలో 2026 ఏడాదికి సంబంధించిన సంచలన విషయాలను పేర్కొన్నారు. నోస్ట్రాడామస్ ప్రకారంగా 2026లో ఒక ప్రపంచ యుద్ధం జరుగుతుంది. దీనిలో అన్ని అగ్రరాజ్యాలు పాల్గొంటాయి. అపారమైన డబ్బు, ప్రాణ నష్టం జరుగుతుంది. ఈ యుద్ధం 7 నెలల పాటు కొనసాగుతుందని ఆయన అన్నారు. ఇప్పుడు ఆయన అంచనా వెలుగులోకి వచ్చిన తర్వాత ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి సంకేతం కావచ్చని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో విస్తృత చర్చకు దారితీసింది. అయితే 2025తో పాటు 2026 భవిష్యవాణిలో బాబా వంగా కూడా ఇదే విషయాన్ని పేర్కొనడం గమనార్హం. ప్రపంచంలోని దేశాలు రెండు చీలిపోతాయని, అంతేకాకుండా ఆధిపత్యం కోసం పోరు జరుగుతుందని, అగ్రరాజ్యాల పోరుతో తీవ్ర ఆర్థిక సంక్షోభం తప్పదని ఆమె అన్నారు. ఇక నోస్ట్రాడామస్ అంచనాల ప్రకారం స్విట్జర్లాండ్లోని టిసినో నగరం ఈ సంవత్సరం పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ నగరం నుంచి రక్తపు నదులు ప్రవహిస్తాయని నోస్ట్రాడామస్ అంచనా వేశారు. ఇది స్విట్జర్లాండ్లోని అత్యంత అందమైన నగరం. ఈ నగరం సరస్సులు, నీటి బుగ్గల నగరంగా ప్రసిద్ధి చెందింది. ఎత్తైన మంచు పర్వతాలతో ప్రకృతి అందాలకు ఈ నగరం కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండడంతో ప్రపంచం నలుమూలల నుంచి ఏడాది పొడవునా ఇక్కడికి పర్యాటకులు వస్తూ ఉంటారు. జీవితంలో ఒక్కసారైనా స్విట్జర్లాండ్ను చూడాలని అనుకునే వాళ్ళు చాలా మందే ఉంటారు. అలాంటిది నోస్ట్రాడామస్ తన పుస్తకంలో ఈ నగరాన్ని ఎందుకు ప్రస్తావించారు? ఇక్కడ ఖచ్చితంగా ఏం జరుగుతుంది? ఇంకా ఎటువంటి సమాచారం వెలుగులోకి రాలేదు. అయితే రాబోయే 1000 సంవత్సరాల్లో తమ కాలంలో ఏం జరుగుతుందో ఊహించిన బాబా వంగా నోస్ట్రాడామస్ ప్రసిద్ధ అంచనాలు వాస్తవంగా మారుతుండడంతో ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోన్నాయి. ఈ క్రమంలోనే మైఖేల్ నోస్ట్రాడామస్ స్విట్జర్లాండ్తో పాటు మూడో ప్రపంచ యుద్ధానికి సంబంధించి చేసిన భవిష్యవాణి ప్రపంచవ్యాప్తంగా సంచలనాన్ని రేకెత్తిస్తోంది. ఇక ఇలా ఉంటే మైఖేల్ నోస్ట్రాడామస్ డిసెంబర్ 14, 1503న ఫ్రాన్స్లో జన్మించారు. 1566లో ఆయన మరణించాడు. మైఖేల్ నోస్ట్రాడామస్ చేసిన అనేక ప్రవచనాలు నిజమయ్యాయని చెబుతుంటారు. నోస్ట్రాడామస్ ఇప్పుడు జీవించి లేనప్పటికీ అతను తన పుస్తకంలో 1000 సంవత్సరాల అంచనాలను వివరించాడు. ఆ పుస్తకం పేరే లెస్ ప్రొఫెట్స్. మరోవైపు గ్రహాంతర వాసులతో ప్రత్యక్ష సంబంధాలు సాధ్యమవుతాయని తొలిసారి బాబా వంగా 2026కి సంబంధించి అంచనా వేయడం ఇప్పుడు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. అంతేకాదు, 2026లో ఏఐ టెక్నాలజీ మరింత వృద్ధిని సూచిస్తుందని, ఇది మానవ జీవితానికి అతిపెద్ద సవాలుగా మారవచ్చని కూడా బాబా వంగా హెచ్చరించారు. ఇది మానవ జీవితంలోకి లోతుగా చొచ్చుకుపోతుందన్నారు. ఇక అణుశక్తి సమస్యల మధ్య ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు గ్రీన్ ఎనర్జీ, ఫ్యూజన్ రియాక్టర్ల వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. దీంతో భవిష్యత్తులో మానవ అవసరాలను తీర్చడంలో ఈ కొత్త ఇంధన వనరులు ప్రధాన పాత్ర పోషిస్తాయని బాబా వంగా ఒక అంచనా వేశారు. మరోవైపు బంగారం ధరలకు సంబంధించి బాబా వంగా చేసిన జోస్యం నిజమవుతుందని అందరూ భావిస్తున్న తరుణంలో రానున్న ఏడాదిలో పసిడి మరింత ప్రియం కానుందని ఆమె చెప్పిన మాటలకు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే బాబా వంగా అసలు పేరు వంగేలియా పాండేలియా దిమిత్రోవా. 1911లో బల్గేరియాలో ఆమె జన్మించింది. ఆమె వైద్యురాలు, ఆధ్యాత్మికవేత్త, జోషురాలు కూడా. భారీ తుఫాను కారణంగా అతి చిన్న వయసులోనే కంటి చూపును కోల్పోయారు. ఈ సంఘటన తర్వాతే బాబా వంగాకు భవిష్యవాణి చెప్పే అసాధారణ శక్తి వచ్చిందని చెబుతారు. 1996లో ఆమె మరణించింది. ఆమె మరణానికి ముందు బాబా వంగా బ్రిటన్ యువరాణి డయానా మృతి, 2001లో న్యూయార్క్ ట్విన్ టవర్స్ కూల్చివేత, 9/11 ముంబై ఉగ్రవాద దాడులు, చైనా ఎదుగుదల, రష్యా ఉక్రెయిన్ వివాదం, ఇలా ఎన్నో విషయాల గురించి చెప్పిన జోస్యం
వైద్యం ఫలించింది. దీంతో ఆమె నోస్ట్రాడామస్ ఆఫ్ బాల్కన్స్ గా పేరు పొందారు. మొత్తానికి మైకేల్ నోస్ట్రాడామస్ బాబా వంగ భవిష్యవాణి 2026 తీసుకుని ఒకేలా ఉండడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారడంతో పాటు తీవ్ర సంచలనాన్ని రేకెత్తిస్తోంది.